Hi, my name is Keerthana. I am the in-house nutrition specialist of MedUnited. As a part of the nutrition week, నేను కొన్ని న్యూట్రిషన్ టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ద ఫస్ట్ టాపిక్ నేను మాట్లాడబోయేది ఇస్ న్యూట్రిషన్ ఫర్ జిమ్ అడిక్ట్స్. ఒక జిమ్కి వెళ్ళే పర్సన్ కానీ, ఒక అథ్లీట్ కానీ, మసిల్ ట్రైనింగ్ లేకపోతే చేసే వాళ్ళందరికీ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ గురించి ఎక్కువ మాట్లాడతారు. బట్ అది కాకుండా ఒక మైక్రోన్యూట్రియన్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏవే మైక్రోన్యూట్రియన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ ట్రైనింగ్ కానీ, లేకపోతే లాంగర్ డ్యూరేషన్ రన్నింగ్ వాటికి చేయడానికి ఏవేవి న్యూట్రియన్స్ కావాలన్నది నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనకి వైటమిన్ డి. అందరికీ తెలిసిందే వైటమిన్ డి బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అని. కానీ అదే కాకుండా మనకి ఒక గుడ్ ఇమ్యూన్ ఫంక్షన్ కోసం వైటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా మసిల్ కాంట్రాక్షన్, మసిల్ రిలాక్సేషన్, స్ట్రెంగ్త్ కోసం కూడా వైటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి చాలా మంచి సోర్సెస్ ఏంటంటే వైటమిన్ డి ఇన్ఫ్యూజ్డ్ పాలు, ఫార్టిఫైడ్ మిల్క్ అంటారు. అదే కాకుండా పెరుగు, హోల్ ఎగ్స్, తర్వాత ఫిష్, ఇవన్నీ చాలా మంచి సోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి. ఒక వైటమిన్ సి కోసం మనకి మజిల్ డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తుంది. అదే కాకుండా ఎక్సెసివ్ ట్రైనింగ్ అయినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది, అది కూడా వైటమిన్ సి రెడ్యూస్ చేయగలుగుతుంది. అదే కాకుండా కాలజిన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ మన టిష్యూ సోర్సెస్ ఏవైతే టిష్యూకి ఏదైతే ఉందో అది గ్రోత్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, నిమ్మకాయ, మోసంబి, అదే కాకుండా ఆమ్లా, పపాయ, స్ట్రాబెరీస్, ఇవన్నీ కూడా చాలా మంచి సోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి మన బి కాంప్లెక్స్. ఎప్పుడు మాట్లాడుతుంటాం బి కాంప్లెక్స్ గురించి, కానీ చాలా చాలా నెసెసరీ. ఎందుకంటే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది బ్లడ్ బాడీ అంతా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే బ్లడ్ ద్వారా వైటమిన్ బి అన్నది చాలా ఇంపార్టెంట్. B1, B2, B3, B6, B12 ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి మనకి ఆకుకూరలు, మాంసం, లివర్ ఇవన్నీ చాలా చాలా మంచి సోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ కే. ఎక్కువ మాట్లాడడం దీని గురించి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇన్సులిన్ సెన్సిటివ్ అన్నది కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అయితే ఏమైతే ఉంటుందో అది కూడా డిక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. మోస్ట్ కామన్ రిసోర్సెస్ ఆఫ్ వైటమిన్ కే వచ్చేసి మళ్ళీ ఆకుకూరలు, తర్వాత బ్రాకలీ, స్ప్రౌట్స్, క్యాబేజ్, ఎగ్, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి రిసోర్సెస్. తర్వాత వచ్చేసి మనం మినరల్స్కి వెళ్తున్నాం. మినరల్స్కి వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ జింక్. జింక్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ టెస్టాస్టెరాన్ చాలా చేస్తుంది. టెస్టాస్టెరాన్ ఇస్ ఎ మేల్ రిప్రొడక్టివ్ హార్మోన్. దాంతోనే మనకు అమాన్లియస్, గెడ్డం ఇవన్నీ వస్తుంటాయి అనమాట. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేశాక రికవరీ కోసం, మసిల్ స్ట్రెంథనింగ్ కోసం ఇవన్నీ కూడా జింక్ ఇంపార్టెంట్. జింక్ వచ్చేసి మనకి రెడ్ మీట్లోను, పప్పుల్లోను, బీన్స్, చెనా, వీటిల్లో జింక్ అన్నది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒమేగా 3. ఇది ఒక ఫ్యాటీ యాసిడ్స్. ఇది మన జాయింట్ స్ట్రెంథనింగ్కి, బోన్ స్ట్రెంథనింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మనం ట్రైనింగ్ చేశాక ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాసిపోవడాలు అలాంటివి ఏమైనా అవుతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దట్. ఒమేగా 3 వచ్చేసి మనకి ఫిష్లో చాలా చాలా బాగా దొరుకుతుంది. ఫిష్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్. అదే కాకుండా హోల్ ఎగ్, వాల్నట్స్, ఆల్మండ్స్, చియా సీడ్స్, వీటిల్లో కూడా ఒమేగా 3 బాగా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. అందరికీ తెలిసిందే బోన్స్కి కాల్షియం చాలా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మసిల్ కాంట్రాక్షన్కి, తర్వాత రిలాక్సేషన్కి, ఆ స్ట్రెంథనింగ్కి కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దానికి మనకి మిల్క్, చీజ్, పెరుగు, నువ్వులు కూడా చాలా చాలా మంచి రిసోర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పొటాషియం. పొటాషియం కూడా సేమ్ మసిల్ కాంట్రాక్షన్కి, రిలాక్సేషన్కి, తర్వాత మసిల్ గ్రోత్ అన్నది పొటాషియం హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా వెయిట్ ట్రైనింగ్కి పొటాషియం చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి బనానా, ఆరెంజెస్, స్పినచ్, బ్రాకలీ, స్ప్రౌట్స్ ఇవన్నీ మంచి రిసోర్సెస్. లాస్ట్ వచ్చేసి మెగ్నీషియం. మనకి చాలా చాలా వెయిట్ ట్రైనింగ్ చేశాక క్రాంప్స్ అన్న వస్తాయి, అది రాకుండా ఉండడానికి మనం మెగ్నీషియం తీసుకోవాలన్నమాట. అదే కాకుండా మనకి స్ట్రెస్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి కూడా మెగ్నీషియం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మోస్ట్ కామన్ రిసోర్సెస్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, గుమ్మడికాయ, ఫ్లాక్స్ సీడ్, మళ్ళీ బాదాం, క్యాష్యూస్,
వాల్నట్స్ అండ్ బ్రౌన్ రైస్. ఇవన్నీ మెగ్నీషియంకి చాలా చాలా మంచి రిసోర్సెస్.